చేపలమాధారం మాది మేళ్లచూరు మండలం సూర్యాపేట జిల్లా. నేను వరి పొలం 4 ఎకరాలు వరి పొలం వేసిన. ఫస్ట్లో దమ్ముల మహేష్ గారు చెప్తే ఫోన్ చేశాను. నేను అంత ముందు నుంచే పరిచయం. ఫోన్ చేస్తే దమ్ములో ఏం కట్టలే కాక అంటే ఏమి వేయొద్దన్నాను. మీరు నాటిన తర్వాత మీరు ఏమనుకున్నారు? ఏం ఫీలింగ్ లో ఉన్నారు? నాటిన తర్వాత పచ్చబడిద్దా పడదా నేను ఏం వేయలేదు. పక్క మట్టోళ్ళు దమ్ములు వేసారు, బాగుంది వాళ్ళ పొలం అని భయపడి ఫోన్ చేసిన. ఏం కాదు అంటే మీరు మనసులో మీరేమనుకున్నారు? అంటే నేను చెప్పాను, మీరు విన్నారు గుడ్డిగా. అంటే మీ మనసులో మీరు ఏమనుకున్నారు? నేను అనుకున్నా ఎందుకు వేసినా అది ఏంది అసలు వాళ్ళదేం పచ్చబడుతున్నా అదేం ఏం లేదు అని నేను అనుకున్నా. భయం పుట్టింది. ఫోన్ చేసిన ఏం కాదు మీరు వేయండి, 10 రోజుల తర్వాత అది వేయండి మళ్ళీ వేస్తుంది. మరి పక్కన వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నారా? పక్కన వాళ్ళు ఏంది పొలం ఎట్టుంది ఇంకా వేయలేదని అంటున్నాం. ఇప్పుడేమో ఏం వేసినావు ఏంది అసలు దుడ్డు ఏం కట్టిందని ఇప్పుడు పక్కన వాళ్ళ దానికి మన దానికి చిన్న తేడా ఉంది. ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ నెంబర్ 1 ఉంది. పిలకలు అయితే నేను ఫస్ట్ సారి పక్క మాట లెక్క పెట్టినా నా లెక్క పెట్టినా మా 15-20 రోజులకే మా 42 పిలకలు అంటే వాళ్ళ 30 పిలకలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ ప్రజెంట్? సేమ్ అదే వాళ్ళ దాంట్లో పిలకలు పొట్లే, మన దాంట్లో అయితే 60 పిలకలు వచ్చినాయి. 60 పిలకలు. అంటే ఇప్పుడు ఇంకా దీని టైం ఇంకెంత ఉంది పిలకలు పుట్టడానికి? ఇంకా 45 రోజులు అంటే ఇంకా 20 రోజులు ఉంది. ఇంకా 20 రోజులు ఉంది. మీ అంచనా ప్రకారం మనం ఇప్పుడు ఇంకో దఫా ఇస్తాను అంటే ఆల్రెడీ అందరూ అడుగున ఎన్ని కట్టలు వేస్తారు? ఇంకా సరిపోనేలే. మహేష్ గారు చెప్పినట్టు కట్టలు నేను తగ్గించిన. ఇంకా లేకపోతే ఆయన చెప్పినట్టు వేసినట్టయితే రిజల్ట్ వచ్చేది. నేను ఎకరాన్ని కట్ట వేయమంటే 1.5 ఎకరం మీద ఒక కట్ట వేసిన. డోసు తగ్గించిన. నేను తగ్గించేసరికి కొద్దిగా అదే సమంగా వేసినట్టయితే నెంబర్ 1గా 100 పిలకలు ఈజీగా వచ్చాయి. అదే మీరు ఇప్పుడు డోస్ తగ్గించేస్తేనే 60 పిలకలు వచ్చినాయి. మరి మీ పక్కన వాళ్ళు దమ్ములో ఎన్ని కట్టలు వేసారు? దమ్ములో వాళ్ళు ఎకరాన్ని 3 కట్టలు వేస్తారు. 3 కట్టలు వేసారు. 6 కట్టలు వేసారు ఎకరం. ఇప్పటికి 6 కట్టలు వేసారు. మీరు ఎన్ని వేసారు ఎన్పీకే? నేను 1.5 ఎకరం మీద కట్ట వేసాను. ఫస్ట్ ఒక 1 కట్ట, మళ్ళీ రెండోసారి 1 కట్ట, పొటాష్ ఒక 1 కట్ట, యూరియా 1 కట్ట, DAP 1 కట్ట. మొత్తానికి ఎన్ని కట్టలు వేసిన? జియాక్జిల్ 2 బ్యాగులు వేసిన. ఎకరన్నరకి ఇప్పుడు ఎన్ని కట్టలు పడ్డాయి? 3 కట్టలే పడ్డాయి ఎకరన్నర. కాంప్లెక్స్ ఎరువులు 3 కట్టలు. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని పడ్డాయి సుమారు? ఇప్పుడు వరకు వాళ్ళు ఎకరానికి 3 కట్టలు వేసారు. 3 2 సార్లు వేసారు. 3 6 కట్టలు పడ్డాయా? 6 కట్టలు వేసారు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని వేస్తారు? మళ్ళీ ఇంకా యూరియా పొటాష్ చల్లుతారు. కొంతమంది 20 కూడా చల్లుతారు. మళ్ళీ ఇంకోసారి కట్టలు. సుమారు వాళ్ళకి ఎన్ని కట్టలు అయితే మొత్తం అయిపోయేసరికి? ఎకరానికి 7 కట్టలు చల్లుతారు. 7 కట్టలు చల్లుతారు. అంటే సుమారు ఒక ఎకరానికి 7 కట్టలు అనేది వేస్తారు ఎవరైనా? 7 కట్టలు. ఎకరన్నరకి 3 కట్టలు వేసిన. ఎకరన్నరకి 3 కట్టలు అంటే ఎకరానికి ఎంత పడుతుంది? సుమారు 2 కట్టలు. 2 కట్టలు. ఎకరానికి 2 కట్టలు. ఎకరానికి 2 కట్టలు. 2 కట్టలు. ఓకే. అంటే సుమారు ఇప్పటి వరకు ఎకరానికి 2 కట్టలు వేసారు. సో ఇప్పుడు మీరు వాడిన జియాక్జిల్ కావచ్చు, ప్రాఫిట్ ఎలా ఉన్నాయి ఫలితాలు? జియాక్జిల్ అయితే నెంబర్ 1 ఉంది. జియాక్జిల్ అయితే పర్ఫెక్ట్. అయితే దాంట్లో మెగ్నీషియం సల్ఫేట్ వేసిన అది ఇంకా బాగా మంచి పని చేసింది. అంటే వరిలో జనరల్ గా మెగ్నీషియం ఎవరు వాడరు కదా? వాడతారా మెగ్నీషియం ఎవరన్నా? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను 20 సంవత్సరాలుగా చేస్తాను. 20 సంవత్సరాల్లో మీరు వేసిన వరిలో ఎప్పుడైనా మెగ్నీషియం వేసారా? ఇప్పుడు మీరు మెగ్నీషియం అంటే మీరు కొత్తగా మీకు ఏమనిపించింది వరిలో మెగ్నీషియం అంటే? మెగ్నీషియం వేస్తే బాగుంది చేను. నేను ఒకదానికి వేయలే, అది ఎర్రంగా ఉంది. పోయినసారి దీనికి వేసిన మెగ్నీషియం వేరే పక్కన పొలం ఎకరం ఉంది, దానికి మెగ్నీషియం వేయలే, అది వేరేగానే ఉంది. మెగ్నీషియం వేస్తుంటే మీకు ఏమైనా అనిపించింది మనసులో? మెగ్నీషియం అనిపించింది. అంత ముందు వేసేది నీరు మెగ్నీషియం ఇదే 10 సార్లు వేసింది అన్నట్టు. మెగ్నీషియం తెలియదు కూడా. భూమిలో పెట్టలే అసలు మెగ్నీషియం. ఇప్పుడు పెట్ట ఫస్ట్ టైం. ప్రాఫిట్ వేయడం వల్ల రూటు ఎలా ఉంది? వేరు వ్యవస్థ బాగుంది. వాగొచ్చి కొట్టపోయినా కూడా ఏరుతో లేచిపోలేదు. మట్టి కొట్టపోయినా ఏర్లు అట్నే ఉన్నాయి. ఏరు బాగుంది. ప్రాఫిట్ ఫలితాలు ఎలా ఉన్నాయి? బాగుంది. పర్ఫెక్ట్. జియాక్జిల్ నెంబర్ 1 ఉంది. ఎరువు తోలినట్టే ఉంది. ఎరువు తోలినట్టే ఉందా? ఎరువు తోలినట్టే ఉంది. ఓకే. సో పక్కన పొలానికి మీ పొలానికి ఏం తేడాగా అబ్జర్వ్ చేశారు? నేనే అబ్జర్వ్ చేసేది చూడటానికి మందుగా కాంప్లెక్స్ ఎరువు వల్ల నల్లగా ఉంది. కానీ నేను ఫస్ట్ లో భయపడ్డా. ఆ చేను బాగుంది మంచిగా 2 ఒకే రోజు చేసినాం. ఇదేంది నాయన ఈ మాటలు నేను ఇట్టయినాయని ఫోన్ చేసి కనుక్కుంటే మరి తర్వాత ఇప్పుడు అది 30 పిలకలు ఇప్పుడు అట్లే ఉంది. మొన్న 15 రోజులు అదే పిలకలు ఉన్నాయి. ఇంకా అంతకన్నా కాంప్లెక్స్ ఎరువులకి అదే పిలకలు ఉన్నాయి. ఓకే. మీ అంచనా ప్రకారం మంది ఎన్ని రావచ్చు సుమారు? ఇంకొక 15 రోజులు 15-20 రోజులు వేస్తే 100 పిలకలు వస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని సన్న పిలకలు ఇంకా వస్తూనే ఉన్నాయి. 70-80 అయితే కన్ఫామ్ వస్తాయి. 80 అయితే కన్ఫామ్ వస్తాయి. సో ఇప్పుడు మనకి కామెంట్స్ లో చాలా మంది కూడా ఇలా పెడతా ఉంటారు. 100 పిలకలు అంటే ఇదంతా ఫేక్ అంటారు, లేదంటే ఇవన్నీ అబద్ధాలు అంటారు, లేదంటే మీరు 30 పిలకలు వస్తేనే మాకు 30 బస్తాలు వస్తుంది, మీరు చేసి చూపించండి అని అంటారు కదా. రియాలిటీగా మీరు రైతుగా మీరు చూశారు,
వచ్చి ఫీల్డ్ వచ్చి అంత నమ్మకం లేకపోతే ఫీల్డ్ వచ్చి చూసుకొని వచ్చి నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు. నాకు రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు. నేను కష్టపడి సంపాదించేవాడిని చెప్పి మాట చెప్పేది అని కాదు. సొంతంగా ఈ సంవత్సరం వేసిన కాబట్టి చెప్తున్నా నేను. ఎన్నడైనా నా పొలం ఇట్లా లేదు. ఓకే. పెట్టుబడులు మరి దేని డోకా రాదు. పెట్టుబడులు అన్ని చేస్తూనే ఉంటా. ఇంత దుబ్బు కట్టలేదు కూడా. మరి దుబ్బు కొట్టడానికి గులకలు కూడా చల్లేదు. ఏట గులకలు పట్టేరా గులకలు దుబ్బు గులకలు అన్ని చల్లేదు. దీనికి దుబ్బు గులకలు కూడా చల్లాలి ఈ సంవత్సరం. ప్రివీడ్ ఎలా ఉంది వేస్తే? ప్రివీడ్ బాగుంది. సో రైతు మాటలో మీరు విన్నారు కండి. సో ఇప్పుడు దీనికి పైన స్ప్రే ఏం చేశారు మొన్న? న్యూట్రికాంబ్ సిలిక్ జాల్. సో చూడొచ్చండి, న్యూట్రికాంబాను సిలిక్ జాల్ ఇచ్చారు. క్వాలిటీ కూడా చూడొచ్చు ఎలా ఉందో. ఈ క్వాలిటీ అనేది ఎందులోనూ కలవదు. నెల రోజుల పైరే ఇది. నెల రోజుల పైరే 2 నెలల పైరు ఉన్నట్టుంది. నెల రోజుల పైరే ఇది. నెల రోజులే 30 రోజులే. ఓకే. సో మీరు ఈ సంవత్సరం నేను చెప్పినట్టు మీరు చేశారు కదా, మీ హ్యాపీనెస్ ఏంటి సార్? రైతులకు మీరు ఏం చెప్తారు? హ్యాపీగా ఉన్నా. నాకు అసలు మొత్తం రిజల్ట్ పూర్తి చేయలే నేను. మీరు చెప్పినట్టు చేయలే. ఇంకా మీరు సగం అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుందని నేను తగ్గించిన. ఎకరం డోస్ చేసేది ఎకరన్నర మీద ఎకరం డోసు ఎకరన్నర వేసిన. ఓకే. అదే చక్కగా వేసినట్టయితే ఇంకా రిజల్ట్ బాగుండేది. ఓకే. సో రైతు మాటలో మీరు విన్నారు కండి, చూసారు కదా ఫలితాలు ఎలా ఉన్నాయో.